You know what, Aki? It's over. వాట్? నువ్వేం మాట్లాడతావు నాకు అర్థం కావట్లేదు. నాకైతే అర్థమైపోయింది. నీకు నా మీద ప్రేమ లేదు, అక్కి. ఏంటి? ప్రేమ లేదా? ఏం మాట్లాడుతున్నావు? నిజంగా నా మీద ప్రేమ ఉంటే వస్తావుగా. ఇదిగో ఇప్పుడే వస్తున్నా ఆగు. ఎంతసేపని వెయిట్ చేయాలి? కాలేజ్లో లేట్ అయింది. కాలేజ్లో లేట్ అయితే? లేట్ అయింది. మరి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదుగా. నా పేరు అఖిల్. నా మీద అరిచేస్తుందే, దాని పేరు తర్వాత చెప్తా. బేసిక్గా నాకు లవ్ అంటే ఒక ఒపీనియన్ లేదు, కానీ నా ఫ్రెండ్ ఒకసారి చెప్పాడు, ఎడారిలో ఎండమావులతో పాటు ఒయాసిస్లో ఉన్నట్టు అమ్మాయిల్లో సిన్సియర్లు కూడా ఉంటారని. నిజమే, ఇప్పుడు అర్థమవుతుంది నేను ఇన్ని రోజులు దీన్ని ఒయాసిస్ అనుకున్నానని. ఇంతకీ దీని పేరు చెప్పలేదు కదా? చెప్పను, ఎందుకంటే నాకు ఈగో ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే అమ్మాయా ఈగోనా అన్న పరిస్థితి వస్తే నేను నా ఈగోనే కోరుకునే అంత. బేబీ మరీ అంత ఫీల్ అవద్దు. ఐ హేట్ యూ. ఒరేయ్, మాయా సాయంకాలం ఏమాయా మంచి మలయాళం పాట పాడుతున్నావు. ఏం లేదు లేడు, ఎలాగో ఇది కూడా హ్యాండ్ ఇచ్చేటట్లు ఉంది. ఎలాగో కథ కంచుకు వెళ్ళి పాట పాడాలిగా, అందుకే 1 కిలోమీటర్ ముందే పాడుతున్నా. ఆహా, అబ్బా అబ్బా, నాకు ఆనంతో తాగాలో బాధతో తాగాలో అర్థం కావట్లేదు మాయా. ఏమైంది అల్లుడే? బేబీ మరీ అంత ఫీల్ అవద్దు. ఐ హేట్ యూ. అలా దాంతో తెంచేసుకుని బయటకు వచ్చినప్పుడు కనిపించింది మాయ. అది ఏంటో కానీ మాయ, తన నడుచుకుంటే వెళ్తుంటే దెబ్బకి సిగరెట్ మొక్క నల్లకి కనిపించింది మాయ. ఇంకా అర్థం చేసుకో.
సాధారణంగా జనాలందరూ నన్ను ఎవరనుకుంటారు మాయా, కానీ నేను పుట్టుకు మేలే. అంతకు అంతకు మించి మించి. అయినా తాగడానికి మంచి రీజన్ ఉండడం వల్ల ఏమాలుడు ఈరోజు మందు మంచి రుచిగా ఉంది. ఆఫ్టర్ ఆల్ బాధను తగ్గించే మందుకే పళ్ళను కొల్లబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేంత వరకు ఇన్ని ప్రాసెస్లు జరిగితే ఇది లవ్ ఎంత ప్లానింగ్ ఉండాలి. అందుకే నా ప్రేమని 7 దశల్లో డిజైన్ చేశా. అల్లుడు దాన్ని చూడు, కొలంత గోవుని భరించలో బలుముని వేసుకొని తిరిగేస్తుంది. అయితే ఇప్పుడు ఏమంటావు మాయా? దించేయాలి అల్లుడు, ఆ 2 దించేయాలి. బలిపేగా దించేద్దాం. కోగరిగితే అదే లవ్లో పడిపోద్ది. పద పద. లేసుకో మే, ఏంటి? బయటికి వెళ్ళి వస్తావా? నేను ఎదవలతో బయటికి రాను. లేదు మీరు సరిగ్గా వెళ్ళలేదు. లేదు, నేను విన్నాను. ఏది మళ్ళీ చెప్పండి. నాతో బయటికి వస్తావా? నేను ఎవరితో బయటికి రానుగా. ఛీ, ఎదవ. మామయ్య డీటెయిల్స్. ఓకే అల్లుడు. ఫస్ట్ స్టార్ట్ మాయా. అమ్మాయిలు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నమ్ముతారో లేదో తెలియదు, కానీ ఫ్రెండ్షిప్ ఎట్ ఫస్ట్ సైట్ మాత్రం గట్టిగా నమ్ముతారు. మనం హాయ్ అనగానే హలో ఫ్రెండ్స్ అంటారు. ఇవన్నీ మన వల్ల కాదు. అందుకే డైరెక్ట్గా వెళ్ళి ప్రపోజ్ చేసేయడమే. ఐ లవ్ యూ. సెన్స్ లేదా? అమ్మాయిది హైదరాబాద్ అట. వాళ్ళ నాన్నకు ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చారట. పేరు దేవిక. అదే మన ప్రశాంత్ గారి తాలూకా. ప్రశాంత్ గడ్ తాలూకానా? సెకండ్ స్టేజ్ ఐ హేట్ యూ చెప్పించుకోవడం. ఐ లవ్ యూ. ఛీ ఎదవా. బేబీ ఐ లవ్ యూ. ఛీ ఎదవా. ఐ హేట్ యూ. బట్ ఐ లవ్ యూ. సచ్చినోడా. ఐ హేట్ యూ. ఐ లవ్ యూ. ఐ హేట్ యూ. ఓయ్ అమ్మాయి ఇదిగో. ఐ లవ్ యూ. ఐ హేట్ యూ. ఓ ఎంత ముద్దుగా చెప్పాడు. చెప్పేసింది మాయా, చెప్పేసింది. ఐ హేట్ యూ కూడా చెప్పేసింది. అవునా? సెకండ్ స్టేజ్ కూడా అయిపోయింది. అవునా? అదట ఎప్పుడు జరిగింది ఏంటి? అయినా మనం ప్రేమించే వాళ్ళ నోటి నుంచి సచ్చినోడా, యదవా,
ఇలాంటివి వింటే ఇక్కడ హ్యాపీగా ఉంటుంది. ఇదిగో మెసేజ్, ఐ హేట్ యూ. చూడు. అయినా తను చూడగానే అంత పెద్ద ఫిగర్ అనిపించలా. కన్నా, బంగారం, బుజ్జి ఇలాంటి పేర్లన్నీ పెట్టి పిలవాలనిపించింది. ఇప్పుడు స్టేజ్ నెంబర్ 3. అమ్మాయి వెంట పడి పడి విసిగించడం. రోగం తగ్గించే మందుకు కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్టు లవ్ స్టోరీస్కి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాకున్న ప్రాబ్లం పేరే ప్రశాంత్. నాకు వరుసగా అన్నయ్య అవుతాడు. అంటే దేవికకు బావ అన్నమాట. తన వెంట పడ్డంతో పాటు వాడి కంటికి దొరకడం కూడా రొటీన్ అయిపోయింది. ఫోన్ మాట్లాడి వస్తా. నాకు ఎరా గోపాలం, మన డ్యాన్స్ వచ్చా? మంచి పాట ఉంటే చేయొచ్చు. వెళ్ళి చేసే మరి. వెళ్ళాలా? తప్పదా? దేవిక, ఒరే నాకు ఇప్పుడు ఒక గన్ ఇచ్చి 2 బుల్లెట్లు ఇస్తే నిన్ను ఒసామా బిల్లాన్ని పక్కన పక్కన నుంచోబెడితే 2 బుల్లెట్లు నిన్ను కాల్చడానికే వాడతాను రా దరిద్రుడా. అబ్బా అబ్బా, ఎంత రొమాంటిక్గా మారిపోయింది తెలుసా. ఎప్పుడు ఇలాగే ఉండొచ్చు కదా. ఇంకేంటి మరి సంగతులు? దేవిక, పద వెళ్దాం. మ్యాగీ నూడిల్స్ నల్ల రంగు వేసి నెత్తి మీద పెట్టుకుని దానికి ఎంత ఫాలోయింగ్ ఏంట్రా బాబు? ఎవడ్రా? అదిగో ఆ విజయవాడరా. అప్పుడు ఇస్రో వెళ్దాం అనుకున్న ఆల్రెడీ. నా చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా వెళ్ళమన్నారు. కానీ అదే టైంకి చేతి తగిలింది. దాని తర్వాత కనీసం నాసాకనే వెళ్దాం అనుకున్నా. కరెక్ట్గా అదే టైంకి ఆ సాత్ తగిలింది. ఇదంతా కాదు, సెంట్రల్ జాబ్ అన్న చేద్దాం అనుకున్నా. అదే టైంకి ఆ జోతి తగిలింది. ఇప్పుడు ఆ పూరి తగిలాక బీటెక్ పాస్ అయితే చాలనిపిస్తుందిరా. నువ్వు ఇంకా బెటర్ మాయా. కొంతమంది తగిలితే బతికితే చాలా అనిపిస్తుంది. అదిగో ఆ విజయవాడరా. ఎంత ట్రై చేసినా ఆ నా కొడుకుని మర్చిపోవడం వల్ల కావట్లేదు. ఈరోజు ఎలాగైనా సరే అని కూడా వద్దాం. పదమాయ పద. లోపల పదరా. తప్పదా? పదరా. పద.
ఇంకొకసారి దేవికాని ఏమన్నా అన్నామంటే వద్దు, బాగోదు. పదమాయ. కొట్టాడాడు, ఎలా కొట్టాడో చూడు. ఎవడాడు? ఆఫ్టర్ లోకల్ బచ్చాగాడు. కొట్టాలండి, ఇంతకంటే గట్టిగా కొట్టాలి. ఏం చేద్దాం? ఏరా మారవా? నువ్వు మారవా? ఇప్పుడు నువ్వు నన్ను కొట్టావంటే నా నుండి నువ్వేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. ఆ ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నాయంటే నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు. అంటే నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు. ఎస్, ఐ లైక్ ఇట్. బాయ్. దేవిక, మంచోడ్లానే ఉన్నాడు. పద వెళ్దాం. హలో మావయ్య. అల్లుడు అది అంటే దేవిక ఆల్మోస్ట్ పడిపోయింది. కానీ ఆ బ్యాచ్ రావాలే, బ్యాచ్ ఈ పాటికి రావాలి మాయ. వస్తాడులే అల్లుడు. అదిగో వచ్చారు మాయ. మరి నేను ఫుల్ కొట్టించేసుకున్న తర్వాత ఫోన్ చేస్తా. పెడే. రేయ్, ఎన్నిసార్లు చెప్పా? దేవికతో మాట్లాడేటప్పుడు చాలాసార్లు తీసుకెళ్ళిపోయా, చాలాసార్లు కోపంగా కూడా చూసా. నువ్వు మారలా, ఇప్పుడు దొరికావు. రే, ఒక్కడిని అన్నప్పుడు వచ్చి కొట్టడం కాదురా, ఇప్పుడు కొట్టి మా వాడు ముందు చూద్దాం. రే గోపాలం, నీకు నోట్తో లాగదో నాకు చేతితో లాగదు. మీ అందరికీ ఒక ఆఫర్. మీ అందరూ నన్ను కుమ్మేసుకోవచ్చు, కానీ ఆడికి మాత్రం ఏదైనా అయితే నాకు సంబంధం లేదు. అంతవరా రే 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 ఒక్క నిమిషం. నాకు ఇంకో 4 రౌండ్ల వరకు ఒప్పుకుంది. ఆడికి ఎందుకే ఒప్పుకుందో లేదో కనుక్కోండి. లేదురా, వెళ్ళిపోదాం. రేయ్, దేవిక నీకు సెట్ అవ్వదు, వదిలేయి. ఒక్క నిమిషం. ఒరే ప్రశాంత్, దేవికాని నేను వదలను. దేవిక నాది. అబ్బా అమ్మా, మొత్తానికి ఈ స్టేజ్ కూడా అయిపోయిందనమాట. హలో మాయా, కొంచెం కాటన్ బ్యాండేజ్ తీసుంచు, ఇంటికి వస్తున్నాను. ఎప్పుడు అమ్మాయిని పడేయాలి. అప్పటి నుంచి వీలైనప్పుడల్లా మాట్లాడుకునే అలవాటు వీలు చేసుకుని మరీ మాట్లాడుకోవడంలోకి మారిపోయింది. హాయ్. హాయ్. నీ దగ్గర కానీ మీ ఇంట్లో వాళ్ళ దగ్గర కానీ ఎవరి దగ్గర లేని ఫోటో ఒకటి నా దగ్గర ఒకటి ఉంది. ఎక్కడ?
అంటే చెప్పడం అంటే కష్టం. పర్లేదు చెప్పు. ఇక్కడ ఇక్కడ ఉంది. అచ్చి బాబోయ్. ఒకరోజు మాట్లాడుతున్నప్పుడు నెక్స్ట్ టైం కనిపించినప్పుడు ఓ మాట చెప్తానంది. ఏంట్రా నీ గోల? అంటే ఇంక లేడెందుకు చెప్పు. అదే ఆ విషయమే చెప్పే. ఏంటి ప్రేమ? ఎంత ప్రేమిస్తున్నావేంటి? దేవిక, ఇప్పుడు నన్ను జరగమని నేను జరగనని నీకు చిరాకు వచ్చి నువ్వు నన్ను తిట్టి నా ఈగో హట్ అయ్యి నేను నిన్ను కొట్టి దెబ్బ గట్టిగా తగిలి నువ్వు ఏడుస్తుంటే బుజ్జి బంగారం వెండి అని పేర్లు పెట్టి బుజ్జిగించేంత ప్రేమ ఉంది. ఇదే నా గోల. ఏంట్రా నేను ఏడిస్తేనే పిలుస్తావా బుజ్జి బంగారం అని? నవ్వుతున్నప్పుడు పిల్లవా? బాబోయ్ పడిపోయింది పడిపోయింది పడిపోయింది. నాన్న గోపాలం, ఒక్క నిమిషం ఎట్రా అమ్మ. మన బిస్కెట్ బ్యాచ్ అంతా ఎక్కడ ఉన్నారా? డార్లింగ్, ఐ లవ్ యూ. అది భయ్యా అక్కడ అక్కడ. ఎక్కడ నాన్న? ఎక్కడ చెప్పు. ఎక్కడ్రా గోపాలు? ఓకే దాని తిప్పేస్తున్నా. ఎరా మా ఏరియాకి వచ్చావు, అంత ధైర్యం నీకు? దేవిక ఉంది కదా, ఇందాకే తన పేటెంట్ రైట్స్ అని మన చేతికి వచ్చాయి. మొన్న మీరు నన్ను కొట్టారు కదా, అంటే ఇప్పుడు మిమ్మల్ని కొట్టాలి కదా, అందుకే ఇవాళ మీ బిస్కెట్లు ఇరిగి ఛాయ్లో పడిపోయే టైం వచ్చిందిరా. రండి. రే ప్రశాంత్, నువ్వు పరిగెట్టావు, నేను పరిగెట్టించా. చెల్లికి చెల్లు, దేవిక నాది. ఓకే నాన్న గోపాలం, ఉంటా మరి, వెళ్తున్నాను. హలో, నేను ప్రశాంత్ నీతో మాట్లాడాలి. ఎంతసేపట్లో వస్తావు? ఏంటి? ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. నువ్వు అలా పక్కనుండు, మా ఇద్దరి విషయం అయ్యాక వస్తా, సరేనా? 6 నెలలు, క్యాలెండర్లో డేట్లు,
కాలం ప్రకారం ఋతువులు మాత్రమే మారుతాయి అనుకున్నాను. మనుషులు వాళ్ళ మనసులు కూడా మారుతాయని ఇప్పుడే అర్థమైంది. నాతో మాట్లాడుతుంటే తన ప్రపంచాన్నే మర్చిపోయేది. కానీ నాకు తను కాకుండా ఇంకో ప్రపంచం ఉంది. తనకు అది నచ్చేది కాదు. ప్రశాంత్ నువ్వు కొంచెం ప్రొడక్టివ్గా ఉంటే బాగుంటుందన్నాడు. ఏడ్చాడు ఎదవా. దేన్ని సీరియస్గా తీసుకోవా నువ్వు? తొక్క. ఈవినింగ్ మూవీకి వెళ్దాం. ఒక్క నిమిషం. హలో అల్లుడు, మాయా. అర్జెంట్గా నువ్వు బెన్ సర్కిల్కి వచ్చే. అర్జెంటా? అర్జెంటే. సరే వస్తున్నాం, పెట్టే. సారీరా, సారీ. అర్జెంట్ మాయ ఫోన్ చేశాడు. సారీరా. ఆశతో ఫోన్ చేసేది, ఆనందంతో ఫోన్ ఎత్తేవాడిని. ఆశని ఆనందాన్ని చెరిపేస్తూ ఏదో ఒక పని పడేది. ఇష్టం లేకుండానే కట్ చేసేవాడిని. ప్రశాంత్ మాస్టర్స్ చేయడానికి యుఎస్ వెళ్దాం అంటున్నాడు. నెలమను ఇద్దరం కలిసే వెళ్దామని. సరే అయితే వెళ్ళండి. ఏంటి ఇదంతా అని అడిగేంత ఎదవని కాదు. ఎందుకు ఇదంతా? అయినా మాట్లాడకపోతే తగ్గిపోవడానికి ఇది అలా కాదు దేవిక, ప్రేమ. ఎందుకు ఏంటి అంటే ఇట్ జస్ట్ హ్యాపెండ్ అంతే. ఏం జరగకుండానే ఇక్కడ దా వచ్చిందంటే ఏదైనా జరుగుంటే ఇవాళ ఇలా మాట్లాడుకునే వాళ్ళం కాదు. నన్ను కొంచెం మాట్లాడిస్తావా ప్లీజ్? ఏం మాట్లాడతావు? ఏం లేదు. లవ్ యూ రా. లేదు దేవిక. ఐ లవ్ యూ రా. లేదు దేవిక, ఇంత ముందు మాట్లాడే ఆ ఫీల్, ఆ లవ్ రావట్లేదు అసలు. అకి ఐ లవ్ యూ రా. దేవిక, ఎప్పుడైనా ఈ కథ నీది కాదు అనిపిస్తే వెంటనే ఆ కథలోంచి బయటకు వచ్చి. ఎందుకో ఈ కథ మంది కాదనిపిస్తుంది. కాబట్టి లైట్ బై. మా ఊళ్ళో ఒక పడుతుంది ధైర్యమంటే భయమన్నది. మా ఊళ్ళో ఒక పడుతుంది ధైర్యమంటే భయమన్నది. ఆ ఊళ్ళో ఒక చిన్నోడు. అయిపోయింది, మళ్ళీ వేసి వచ్చాడు వీడు. మాయా, ప్రేమ అనేది ఓ మనిషిని చాలా కళాత్మకంగా పతనం చేస్తుంది మాయా. జనాలు పెయిన్ని పోయిటరీగా ఎందుకు మారుస్తారో ఇప్పుడు అర్థమవుతుంది మాయా.
చెప్పరా చెప్పు. ఆ, 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 మనం ప్రేమించిన అమ్మాయి మన ప్రేమని మొక్కలు చేసి పారేస్తే మనకేం చేయాలో తెలియక మనం మాత్రం ఆ ముక్కలని ఏరేసుకుని మళ్ళీ ప్రేమించని ఏమంటారు మా అయ్య? సత్తమైన ప్రేమ అంటాడు. పనికి మాలినతనం అంటారు. నేను పనికి మాలినదనే కదా, దాని మానన్నది రోడ్డు మీద వెళ్ళిపోతుంటే నాకు నేను 7 స్టేజీలు రాసేసుకుని మరీ ప్రేమించేసి ఇప్పుడు అది ప్రేమించాక కథ నాది కాదంటానేంటి మావయ్య? కథ నాదే కదా, హీరో నేనే కదా. కదే మరి హీరోయిన్ అక్కడ వదిలేసానేంటి? నాకు దేవిక కావాలి మావయ్య, నాకు దేవిక కావాలి. బాబోయ్, మావయ్య అక్కడ పేపర్ ఎగిరిపోతుంది, కొంచెం తీసుకురావా? అరే బాబోయ్, తెగ్గుతో చెన్నేంట్రా బాబు. నాకు నా దేవిక కావాలి డాట్. ఇంతకుముందు చాలా ప్రేమ కథలను వదిలేసుకున్నాను, కానీ దేవిక విషయంలో మాత్రం వదలాలనిపించలేదు. నా యావతనానికి ప్రాశ్చిత్తంగా గెడ్డం, చేతులు, కాళ్ళు ఓదాని తర్వాత ఒకటి పట్టేసుకుని మొత్తానికి నా 7 స్టేజీల లవ్ స్టోరీని గెలిచేసుకున్నాను. దేవిక నాది, తన ప్రేమ కూడా నాదే, ఈ కథ కూడా నాదే.